హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. సో చక్కగా మనం ఇంట్లోనే మసాలా తయారు చేసుకొని ఈ ఎగ్ గ్రేవీ కర్రీలో వేసేసుకుంటే ఎంత బాగుంటుందంటే అదిరిపోతుందన్నమాట. సో అంత బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎప్పటికీ నార్మల్ కర్రీయే కాకుండా ఇలా మసాలాతో చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్ ఇంటూ ద వీడియో. ముందు మనం మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం చిన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి వేసేసుకొని అండ్ ఇందులోకి ఒక హాఫ్ ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క అండ్ పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు ఒక 7-8 అలా ఇందులోకి వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగంత జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్నంతా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కచ్చా పచ్చాగా చేసుకోవాలి. సో ఇలా కచ్చా పచ్చాగా చేసుకున్న దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక కడాయి తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగంత ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఇంగువ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కిలో వరకు టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో టమాటోస్ కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే గ్రేవీ అనేది అంత ఈజీ కాదు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది ఈజీగా అయిపోతుంది, టమాటా కూడా ఉడికిపోతుంది. సో ఇవన్నీ కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సో చక్కగా ఉడికిపోతుంది కదా. ఇలా ఉడుకుతున్న టైంలో ఒకసారి కలిపేసి మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆయిల్లోనే ముందుగా యాడ్ చేయకూడదు, ఇలా టమాటోస్ వేసాక యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మసాలాలు కూడా ఎక్కువ మాడిపోవు. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం పేస్ట్ అంతా కలిపేసుకొని ఆ మసాలా పేస్ట్ టమాటోస్లో కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని మరొక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. సో ఒక 10 నిమిషాల తర్వాత చూసారా మనకి ఆయిల్ అనేది పైకి తేలిందనమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలడం వల్ల మనకి టమాటోస్ అనేటివి సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఈ టమాటోస్లో ఎట్లాంటి వాటర్ యాడ్ చేయకుండా చేసుకోవాలి, అప్పుడైతే నీచు వాసన అనేది రాదు. సో నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కారప్పొడి అండ్ 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా ఆర్ చికెన్ మసాలా లేదా ఎగ్ మసాలా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో ½ కేజీ టమాటోస్కి 6 ఎగ్స్ అయితే సెట్ అయిపోతుంది. ఎగ్ షెల్ అనేది కర్రీలో పడకుండా కొంచెం నిదానంగా స్లోగా బ్రేక్ చేసుకొని వేసుకోండి. సో ఇలా మొత్తంగా బ్రేక్ చేసుకొని వేసుకున్నాక ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి ఇలా చక్కగా ఎగ్ అనేది లోపలి దాకా ఉడుకుతుంది అన్నమాట. సో చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మనం మరొక వైపు టర్న్ చేసుకొని ఉడికించుకుందాం. మరొక 5 మినిట్స్ ఇలా మొత్తం అన్నీ కూడా టర్న్ చేసేసుకొని ఇంకో వైపు కూడా ఉడికించుకోవాలి. మరొక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవడం ద్వారా లోపలి దాకా చక్కగా కుక్ అవుతుంది అన్నమాట ఎగ్. సో అలా కుక్ అయితేనే చాలా బాగుంటుంది. సో చూసారా మనకి ఎగ్ టెక్స్చర్లోనే తెలిసిపోతుంది అనమాట, లోపలి దాకా చాలా మంచిగా ఉడికింది. సో ఇప్పుడు మనం మొత్తం టర్న్ చేసేసుకున్నాక చూసారా ఎగ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర పైన చల్లేసుకొని చిన్నగా కొంచెం మొత్తంగా తిప్పాల్సిన అవసరం లేదు, కొంచెం స్పూన్తో అలా గరిటెతో కలుపుకొనేసి
మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఈ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అనేది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా, రాగి సంగటిలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. జబర్దస్త్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నట్టు ఇదైతే. ఎప్పటికీ చేసుకునే విధంగా కాకుండా ఇలా సరికొత్తగా చేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా ఇలా చేసినప్పుడు ఒక టైప్గా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఇచ్చే కొత్త వీడియో అప్డేట్స్ అనేటివి నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్.